శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వుకు చాలా లోతైన అర్థాలు ఉన్నాయి. ఈ శ్లోకంలో అర్జునుడు ఇరు సైన్యాల మధ్య ఉన్న తన బంధువులను, గురువులను, మిత్రులను, శత్రువులను చూసి చాలా దుఃఖ స్థితిలో, అయోమయ స్థితిలో ఉంటాడు. అదేవిధంగా అర్జునుడు ఈ శ్లోకంలో ఏమని భావిస్తాడంటే, ఈ యుద్ధం చేయటం కంటే కూడా బిచ్చమెత్తుకొని భిక్షాటన చేయడం మేలని, అదేవిధంగా యుద్ధంలో తను గెలిచినా కూడా తనకు ఆ రాజ్యము, సంపద అవసరం లేదని ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో అంటాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకంలో అర్జునుడు ఆ విధమైన భావములతో ఉంటాడు. ఈ శ్లోకంలో అర్జునుని దుఃఖాన్ని చూసి, ఇరు సైన్యాల మధ్య దుఃఖితుడైన అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వుతో, మందహాసంతో ఈ విధంగా పలికెనని ఈ శ్లోక భావం. అలా ఈ శ్లోకంలో అర్జునుడు ఈ విధముగా బాధపడడం చూసి, ఈ బాధ అంతా కేవలం శరీర బంధాల వల్ల కలిగే బాధ అని, ఆత్మ అనేది శాశ్వతమని, అర్జునుడు పడే ఈ దుఃఖం అనేది తాత్కాలికమే అని, అది అజ్ఞానం అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని దుఃఖాన్ని చూసి, ఈ సందర్భం అర్జునుని దుఃఖాన్ని చూసి అర్జున్ పడే దుఃఖం కేవలం అజ్ఞానం అని శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు. కాబట్టి ఆ అర్జునుడు పడే దుఃఖం అనేది కేవలం అజ్ఞానం అని, అర్జునుని ఆ అజ్ఞానాన్ని చూసి శ్రీకృష్ణ పరమాత్మ చిరునవ్వుతో నవ్వుతున్నాడు. అంటే ఆ దుఃఖం అనేది కేవలం తాత్కాలికమని, ఆత్మ శాశ్వతమైనదని శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు. అందుకే ఈ శ్లోకంలో చిరునవ్వుతో నవ్వుతున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ నవ్వే చిరునవ్వుకు ఎలాగైనా అర్జున్ని తనను మంచి మార్గంలో నడిపించగలని నమ్మకం తనకు ఉందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా అర్జున్ని తను మంచి మార్గంలో నడిపిస్తాడనే నమ్మకం తనకుందని అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అర్జునుని దుఃఖాన్ని తొలగించడానికి కరుణతో కూడిన శాంతమైన స్పందన అని మనము ఆయన చిరునవ్వును అర్థం చేసుకోవచ్చు ఈ శ్లోకం.